హలో అండ్ వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఏడుకొండలవాడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దేవదేవుడి వైభవాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవంతే. అందుకే ఎక్కడెక్కడి నుంచో శ్రీవారి దర్శనానికి పోటెత్తుతోంది జనసంద్రం. సప్తగిరుల సాక్షిగా మార్మోగుతోంది గోవిందనామస్మరణం. ఎన్నో విశిష్టతలున్న కలియుగ వైకుంఠంలో అప్పుడప్పుడు కొన్ని అపచారాలు జరుగుతున్నాయి, అనుకోని అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. భక్తుల మనోభావాలు గాయపడుతున్నాయి. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి స్వయం ప్రతిపత్తి సాధ్యం కాదా? తిరుమల ప్రక్షాళన దిశగా టీటీడీ ఎలాంటి అడుగులు వేయబోతోంది? విఐపి సంస్కృతి పోవాలి, సామాన్య భక్తులకు శీఘ్ర దర్శనం జరగాలి. ఎప్పటి నుంచో వినిపిస్తోన్న మాట ఇది. తిరుమల కొండపై అలా జరుగుతోందా? కోట్ల మంది భక్తుల మనోభావాలను కాపాడేందుకున్న మార్గాలేమిటి? అన్యమతస్థుల వివాదానికి టీటీడీ ఎలా తెరదించబోతోంది? దుర్ఘటనలు పునరావృతం కాకుండా పాలక మండలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతోంది? ఏడుకొండల్లో అనకొండలను తరిమేస్తారా? ఇదైన తర్వాత ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేస్తున్నాం. వాస్తవాలన్నీ అధ్యయనం చేసి నాకు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు. ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీలు లేదు. సామాన్యుడి పక్షాన ఇకనైనా ప్రక్షాళన జరిగేనా? అలా వైకుంఠపురికి స్వయం ప్రతిపత్తి సాధ్యమేనా? ఏడుకొండల సామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా అంటూ దారి తెన్ను లేని రోజుల్లో వ్యయ ప్రయాసల కోర్చి కలియుగ వైకుంఠ స్వామి దర్శనం చేసుకునేవారు. ఇప్పుడు రోజు వేల మందికి ఆ శ్రీవారి దర్శన భాగ్యం దక్కుతోంది. సులువుగా ఆయన సన్నిధికి చేరే అవకాశం కలుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా తిరుమల పుణ్యక్షేత్రం ప్రాశస్త్యం పెరుగుతోంది. ఎక్కడెక్కడి నుంచో భక్తజనం స్వామి దర్శనానికి ఇంత దూరం వస్తున్నారంటే కారణం ఈ పుణ్యక్షేత్రానికి ఉన్న పవిత్రత. శ్రీనివాసుడి దర్శన భాగ్యం కలిగితే అంతే చాలనుకుంటారు. ఏడుకొండలెక్కితే చాలు పుణ్యఫలం దక్కుతుందని విశ్వసిస్తారు. కోనేటి రాయుడి మహిమలను వేణుళ్లా పొగుడుతూ ఉంటారు. ఆ దేవదేవుని లీలలు అనంతం. స్వామిని కన్నులారా దర్శిస్తే చాలు చేసిన సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తిరుమల ఆలయం మీదుగా విమానాలు వెళ్లకూడదన్న నిబంధన ఉంది. ఆలయ పవిత్రతను కాపాడే విషయంలో ఆకాశంపైనే అన్ని ఆంక్షలుంటే ఇక ఆలయ పరిసరాల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఆచార వ్యవహారాల విషయంలో ఎంత అప్రమత్తంగా వ్యవహరించాలి? మరి శ్రీవారి సన్నిధిలో ప్రతిదీ పరమ పవిత్రంగా సంప్రదాయబద్ధంగా జరుగుతోందా అంటే కొన్ని నియమ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. అనుకోకుండా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొందరి విపరీత పోకడలతో ఏడుకొండల సాక్షిగా కొన్ని అపచారాలు జరిగిపోతున్నాయి. అందుకే ఆలయ పవిత్రత, ఆచార వ్యవహారాలపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ దేవాలయంతో ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు నేరుగా వచ్చి ఇట్లాంటి కౌంటర్ పెట్టి టికెట్ పెట్టి మొదటి ఆటకింత, రెండో ఆటకింత, రాత్రి 1 గంటకింత అని సినిమాలకు కూడా రేట్లు పెట్టి టిక్కెట్లు అమ్ముకున్నట్టుగా దేవాలయ కౌంటర్లో టిక్కెట్లు అమ్ముకుంటూ ఉంటే ఒళ్ళు మండిందా లేదా? ఈ దేవాదాయ శాఖ మీద, దేవాలయాల వ్యవస్థ మీద, ఈరోజు ఉండేటువంటి దుర్మార్గపు వ్యవస్థ మీద హిందూ సమాజం ఎంత కుతకతలడిపోతున్నదో, ఎంత వ్యతిరేకతతో ఉన్నదో, ఎంత ఉద్రిక్తతతో ఉన్నదో ఈరోజు ఈ ఉద్యమాన్ని చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. అవునా? ప్రకృతి వైపరీత్యాలు, అనుకోకుండా జరిగిన అపచారాల విషయంలో చేసేదే ఉండదు. కానీ మానవ తప్పిదాలు, నిర్లక్ష్యాలు పవిత్రతని దెబ్బతీస్తే అదెంత మాత్రం క్షమార్హం కాదు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తొక్కిసలాటలో 6 నిండు ప్రాణాలు పోవడంతో ఆలయ ప్రక్షాళనపై దృష్టి సారించింది ప్రభుత్వం. వేల మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చే తిరుమలలో పవిత్రతకు పెద్దపీట వేయాలన్న పట్టుదలతో ఉంది ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమల ఆలయ పవిత్రతపై కీలక ప్రకటన చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి మీకు కలుగుతుంది. నేను ఎన్నోసార్లు ఫీల్ అయ్యా, ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా. అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి. ఒకే స్లోగన్ ఉండాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద తప్ప, ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే స్లోగనే ఉండకూడదు, వేరే వ్యక్తి జ్ఞాపకం రాకూడదు. అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభమవుతుందని ప్రకటించారు చంద్రబాబు. 24 మందితో ధర్మకర్తల మండలి ఏర్పాటైంది. బిఆర్ నాయుడు టీటీడీ కొత్త చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. రాజకీయాలతో సంబంధం లేని అధికారులకు కీలక పదవుల్లో పోస్టింగ్ ఇచ్చారు. ఈవో ధర్మారెడ్డి స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావును నియమించింది ప్రభుత్వం. కేంద్ర సర్వీసుల నుంచి డెప్యుటేషన్పై రప్పించి మరీ ఆయనకు కీలకమైన పదవిని కట్టబెట్టింది.
గతంలో ఆయనకు టీటీడీ ఈవోగా పనిచేసిన అనుభవం ఉంది. కీలకమైన జేఈఓ పోస్టులో వెంకయ్య చౌదరిని నియమించారు. ఈయనను కూడా కేంద్రం నుంచి డెప్యుటేషన్పై రాష్ట్రానికి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే తిరుమల ప్రక్షాళన దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. శ్యామలరావు ఈవోగా బాధ్యతలు చేపట్టగానే తిరుమల కొండపై దళారుల ఆట కట్టించేలా విజిలెన్స్ విభాగాన్ని బలోపేతం చేశారు. భక్తులను దోచుకుంటే చర్యలు తప్పవని ఉద్యోగులను హెచ్చరించారు. వ్యాపారులను అదుపు చేయడంతో పాటు సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కోసం మార్పులు చేర్పులు చేపట్టారు. కాలినడకన భక్తులకు సర్వదర్శనం టోకెన్లతో పాటు వేచి ఉండేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లన్నీ తెరిపించే ఏర్పాట్లు చేశారు. సర్వదర్శనం భక్తులందరినీ క్యూ కాంప్లెక్స్లోకి అనుమతిస్తున్నారు. గతంలో మాదిరిగా స్వామివారి ప్రసాదంతో పాటు చిన్నపిల్లలకు పాలందిస్తున్నారు. టికెట్ల జారీ, గదుల కేటాయింపుల్లో మార్పులకు శ్రీకారం చుట్టారు. వీఐపీల హడావిడి పెరుగుతోందన్న విమర్శలతో సామాన్య భక్తులే కొండపై తమకు టాప్ ప్రయారిటీ అంటోంది కొత్త పాలక మండలి. తిరుమల పవిత్రతను కాపాడడం, భక్తులకు ఇబ్బంది లేకుండా చూడడంపైనే ఎక్కువగా దృష్టి సారిస్తోంది. వీఐపీ దర్శనాలను కట్టడి చేస్తోంది. శ్రీవాణి ట్రస్ట్ రద్దుకు నిర్ణయం తీసుకుంది. 2 నుంచి 3 గంటల్లో భక్తులకు సర్వదర్శనం భాగ్యం కల్పించాలని నిర్ణయించింది. అతిథి గృహాలకు సొంత పేర్లు నిషేధించింది. తిరుపతి ఫ్లైఓవర్కు గరుడ వారధి పేరు పునరుద్ధరించింది. తిరుమలకు టూరిజం ప్యాకేజీలన్నీ రద్దు చేసింది. తిరుమల కొండపై ఎప్పటినుంచో వివాదాస్పదంగా ఉన్న అన్యమతస్థుల అంశంపై పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. వారికి వీఆర్ఎస్ ఇవ్వాలని లేదంటే ప్రభుత్వానికి సరెండర్ చేయాలని నిర్ణయించింది. టీటీడీలోని వివిధ విభాగాల్లో 31 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నట్టుగా గుర్తించారు అధికారులు. 2007 వరకు 27 మంది, తర్వాత 4 ఉద్యోగాలు పొందినట్టు సమాచారం. అయితే హిందూ విశ్వాసాలకు దూరంగా ఉంటూ ఇతర మతాలను అనుసరించేవారు టీటీడీలో ఇంకా ఎక్కువ మందే ఉన్నారనే ప్రచారం కూడా ఉంది. టీటీడీ పరిధిలో 31 నుంచి 36 మంది అన్య మతస్థులున్నట్టు నివేదికలున్నాయంటున్నారు ఈవో. అయితే వారంతా ఆలయ విధుల్లో లేరంటున్నారు. తిరుమల పవిత్రత విషయంలో ఈ మధ్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది లడ్డూ వివాదం. ప్రపంచవ్యాప్తంగా భక్తులకెంతో ప్రీతిపాత్రమైన ప్రసాదం నాణ్యతపై వచ్చిన ఆరోపణలతో తీవ్ర దుమారం రేగింది. గత ప్రభుత్వ హయాంలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో ప్రసాదాలు తయారు చేశారనే ఆరోపణలు శ్రీవారి భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. దీంతో లడ్డూ ప్రసాదంలో నాణ్యత సర్కారుకు టాప్ ప్రయారిటీగా మారింది. గతంలో జరిగిన అక్రమాలపై విచారణకు సిట్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం తిరుమల ప్రసాదం నాణ్యతను మెరుగుపరిచి ఇకపై అంతా పారదర్శకంగా జరుగుతుందని ప్రకటించింది. గతంలో నేను కూడా దర్శనం దొరక్క ఈ కొన్నిట్లు వెళ్ళి నీళ్లు చల్లుకొని గొల్ల మండపం దగ్గర కొబ్బరికాయ కొట్టిన రోజులు ఉన్నాయి. అది మనం ఏం చేయలేము దాన్ని. వాళ్ళందరూ వీఐపీ వాళ్ళని వెళ్ళి సేవలన్నీ రద్దు చేస్తే సామాన్య భక్తులు 80,000-90,000 మంది దర్శించుకోవడం జరుగుతుంది. అంతకన్నా ఏం కావాలి మనకి? లడ్డూ ప్రసాద్ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ అడుగు ముందుకేసి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. హైందవ జాతి మనోభావాలు దెబ్బతిన్నాయనే ఆవేదనతో 11 రోజుల దీక్ష చేసిన పవన్ కళ్యాణ్ 7 కొండలపై దీక్ష విరమించారు. ఈ సందర్భంగా ప్రకటించిన వారాహి డిక్లరేషన్లో సనాతన ధర్మ పరిరక్షణపై గట్టిగా గొంతెత్తారు పవన్ కళ్యాణ్. ప్రసాదాల్లో వాడే వస్తువుల నాణ్యతను ధృవీకరించే విధానం తేవాలని, ఆలయాలు పర్యావరణ పరిరక్షణ సంక్షేమ కేంద్రాలుగా మారాలని పవన్ పిలుపునిచ్చారు. లడ్డూ ప్రసాద్ వివాదం, పవన్ దీక్షతో తిరుమల ఆలయ పవిత్రతపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. లడ్డూ ప్రసాదంతో పాటు అన్న ప్రసాదంలో నాణ్యతను, సేవలను మరింత మెరుగుపరచడంపై టీటీడీ దృష్టి సారించింది. టీటీడీలో 2 కొత్త సంస్థల ఏర్పాటుకు కొత్త పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఇందులో ఒకటి డిజిటల్ కార్పొరేషన్ కాగా మరొకటి ఆహార భద్రతా బోర్డు. గత 5 ఏళ్లలో పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షిస్తూ కొత్త నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలోనే తిరుపతిలో తొక్కిసలాట ఘటనతో శ్రీవారి సన్నిధిలో లోటుపాట్లపై మరోసారి చర్చ మొదలైంది. 2 సస్పెండ్ చేసిన ప్రభుత్వం 3 అధికారులను బదిలీ చేసింది. జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది. లడ్డూ ప్రసాదం వివాద సమయంలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ ఈ వివాదంలోనూ అంతే సీరియస్గా రియాక్ట్ అయ్యారు. చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈవో కానీ, ఏఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోండి, బాధ్యత తీసుకోవాలి. ఇది చాలా బాధ కలిగించేది. మా సంబంధం లేదంటే ఎట్లా? నా తప్పు కాదంటే రాజు 7 చేపలు కదలా, మరి ఎవరు చేస్తారు ఇది? మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు మీకు. తొలి నుంచి వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లోనే వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం ఇచ్చేవారు. అయితే గత 5 ఏళ్లలో ఏకంగా 10 రోజుల పాటు అనుమతిస్తూ టోకెన్ల జారీ విధానాన్ని తీసుకొచ్చారు. ఆగమ శాస్త్రాలు దీనికి అనుమతిస్తాయో లేదో కూడా తెలియదన్నారు సీఎం చంద్రబాబు. తొక్కిసలాట ఘటన తర్వాత ఈ విధానంపై ఆయన స్పందించారు. సంప్రదాయాలను ఉల్లంఘించడం సరికాదని అభిప్రాయపడ్డ చంద్రబాబు దీనిపై ఆగమ పండితులతో చర్చించి టీటీడీ ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 2 రోజులు పవిత్రమైన రోజులు.
ఇది 10 రోజులు చేశారు. ఎందుకు చేశారు నాకు తెలియదు. ఆగమ శాస్త్రాలు దాన్ని అనుమతిస్తాయో కూడా తెలియదు. కొన్ని వెంకటేశ్వర స్వామి ఇక్కడ నెలసినప్పటి నుంచి ఏ సాంప్రదాయాలు అయితే పాటిస్తున్నామో ఆ సాంప్రదాయాలను ఉల్లంఘించడం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఆ డెసిషన్ కూడా ఆగమ పండితులు డిసైడ్ చేస్తారు. తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లకూడదు, బ్రహ్మాండ నాయకుడి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదనే దానిపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. గత 4-5 ఏళ్లలో జరిగిన తప్పులను సరిదిద్దుతూనే ప్రపంచంలో అత్యుత్తమ ఆచరణలన్నీ పరిశీలించి అనుసరించదగినవి తిరుమలలో అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. తిరుమల పవిత్రత కాపాడాలి అంటే భక్తులకు సమస్యలు ఎదురు కాకూడదు అంటే సమన్వయం అవసరం. అధికారులు పాలక మండలి సభ్యుల మధ్య ఏకాభిప్రాయం ముఖ్యం. అదే సమయంలో రాజకీయ జోక్యంతో పుణ్యక్షేత్ర ప్రతిష్ఠ దెబ్బతింటోందనే అభిప్రాయం ఎప్పటినుంచో ఉంది. తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతా ఉన్న ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటుందా? కలియుగ వైకుంఠాన్ని ఇకనైనా వ్యవస్థీకృతం చేస్తారా? టీటీడీలో ఢీ అంటే ఢీ. అధికారులు వర్సెస్ పాలక మండలి. తిరుమల పవిత్రత కాపాడేదెలా? తిరుమలకి ఒక విశిష్టత ఉంది. ప్రపంచంలోని సంపన్న దేవుడిగా వెంకన్నకు పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అన్నీ ఉన్నా ఏదో ఒక వివాదానికి సమన్వయ లోపమే ప్రధాన కారణమవుతోంది. తిరుమల ప్రక్షాళనకు సర్కారు నడుం బిగిస్తే ఆలయ అధికారులు పాలక మండలి సభ్యుల మధ్య సమన్వయం కొరవడిందనే వాదన బలంగా ఉంది. తిరుపతి తొక్కిసలాట ఘటనలోనూ అధికారులు పాలక మండలి సభ్యులు ఒకరినొకరు నిందించుకునే పరిస్థితులున్నాయి. తొక్కిసలాట ఘటనతో పాటు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లపై చర్చించేందుకు అత్యవసరంగా సమావేశమైంది టీటీడీ ధర్మకర్తల మండలి. ఎక్కడెక్కడ ఏం ఏర్పాట్లు చేస్తున్నారు, ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు అనే ఒక నివేదిక పూర్తి స్థాయిలో అధికారుల మధ్య వాళ్ళే నిర్ణయం తీసుకొని ఎటువంటి సమాచారం బోర్డుకి ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరించడాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మేము తీసుకుపోవడం జరిగింది. మంచిది కాదు. బోర్డు అధికారులు అందరూ కలిసి సంయుక్తంగా ముందుకు పోవాలి. ఏదో ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ కాదు, ఒక అటానమస్ బాడీ. ధార్మిక క్షేత్రంలో మనందరం కలిసి భక్తుల కోసం, భగవంతుడి కోసం పనిచేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉంది. టీటీడీ బోర్డు అత్యవసర సమావేశంలోనూ తిరుపతి తొక్కిసలాటపైనే ప్రధానంగా చర్చ జరిగింది. అధికారుల ఏకపక్ష నిర్ణయాలపై అసహనం వ్యక్తం చేశారు పాలక మండలి సభ్యులు. ఇప్పటికైనా సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే 3 రోజుల వైకుంఠ ద్వార దర్శనానికి 3 రోజులకు సరిపడా టోకెన్లు జారీ చేయడంతో మిగిలిన రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశంలో చర్చించారు. ఏ రోజు టోకెన్లు ఆ రోజే జారీ చేయాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది నుంచి ఆగమ శాస్త్రాలు, పండితుల సూచనతో వైకుంఠ ద్వార దర్శనంపై ముందుకు వెళ్లాలని నిర్ణయించింది టీటీడీ పాలక మండలి. ఈ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ అనేది కష్టం, ఎందుకంటే ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు, చాలా మంది ప్లాన్ చేసుకున్నారు. కాబట్టి ఈ ఇయర్ పాత పద్ధతే కంటిన్యూ చేసి రాబోయే సంవత్సరం ఎలా చేయాలి అనేది ఆగమశాస్త్ర పండితుల్ని కన్సల్ట్ చేసి మన కమిటీ వాళ్ళందరూ కూడా కూర్చొని ఎక్స్పర్ట్స్ పిలిచి మాట్లాడి డిసిషన్ తీసుకున్నాం. టీటీడీ మొదటి నుంచి స్వతంత్ర సంస్థే. 1925 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్, వేల మంది సిబ్బంది, ఆధ్యాత్మిక సేవతో పాటు ఎన్నో బృహత్తర కార్యక్రమాలతో అతిపెద్ద వ్యవస్థగా మారింది తిరుమల తిరుపతి దేవస్థానం. వాటికన్ తర్వాత అత్యధిక ఆర్థిక వనరులున్న సంస్థగా టీటీడీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏటా ఆదాయం పెరుగుతూనే వస్తోంది. 2024లో రికార్డు స్థాయిలో హుండీ ద్వారా స్వామివారికి ముడుపుల రూపంలో 1365 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. 2024లో 2,55 లక్షల మంది భక్తులు శ్రీనివాసుణ్ణి దర్శించుకున్నారు. 99 లక్షల మంది తలనీలాలు సమర్పించారు. 6,30 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించారు. 12,14 లక్షల లడ్డూలు పోయినేడాది టీటీడీ విక్రయించింది. అందుకే దేశంలోనే ఏ పుణ్యక్షేత్రానికి లేనంత ప్రాధాన్యం తిరుమలకు ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వయం ప్రతిపత్తి అవసరమన్న వాదన కూడా బలంగా ఉంది. గతంలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి దీనిపై అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అయితే ఏకంగా తిరుమలను కేంద్రపాలిత ప్రాంతం చెయ్యాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వాటికన్ సిటీ స్టేటస్ ని తన వాదనకు ఉదాహరణగా చూపించారు. అయితే అది సాధ్యం కాదని సుప్రీం ఆ పిటిషన్ ని కొట్టేసింది. తిరుమల నిధులను వేరే అవసరాలకు మళ్లిస్తున్నారని, అన్యమతస్థుల జోక్యంతో, అనాలోచిత నిర్ణయాలతో పుణ్యక్షేత్రం పవిత్రత దెబ్బతింటోంది అనే వాదన ఎప్పటినుంచో ఉంది.
తొక్కిసలాట ఘటనలతో నష్ట నివారణ చర్యలకు ఉపక్రమిస్తోంది టీటీడీ పాలక మండలి. మా బోర్డు తప్పిదం లేకపోయినా మేము భక్తులందరికీ బోర్డు తరఫున క్షమాపణలు చెప్తున్నాం. ఇక్కడ ఫ్యూచర్లో ఇంకా ఏమి చేయాలి, ఎలాంటి సేఫ్టీ తీసుకోవాలి అనేది కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఇక మీదట ప్రతి విషయంలోనూ కూడా బోర్డు సభ్యులు ఇన్వాల్వ్ అవ్వాలని అనుకుంటున్నాం. 2047 విజన్ డాక్యుమెంట్తో తిరుమల అభివృద్ధిపై దృష్టి పెట్టింది అధికార యంత్రాంగం. పట్టణ ప్రణాళిక, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, వారసత్వ పరిరక్షణ, పర్యావరణ నిర్వహణపై ఏజెన్సీల నుంచి టీటీడీ ప్రతిపాదనలను ఆహ్వానించింది. అయితే భవిష్యత్తు ప్రణాళికల సంగతి ఎలా ఉన్నా సమన్వయంతో వ్యవహరించకపోతే భక్తులకు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం కూడా బలంగా ఉంది. టీటీడీలో సమూల మార్పులు చేపట్టాలి, వీఐపీ సంస్కృతిని తగ్గించాలని శ్రీవారి భక్తులు కోరుకుంటున్నారు. సామాన్య భక్తున్నే ముఖ్య అతిథిగా భావిస్తేనే ఏడుకొండలపై ఏ సమస్యలు తలెత్తమంటున్నారు. పవిత్రత ఉంది అనే దగ్గర ఆ పవిత్రతను కాపాడడానికి ఎవరైతే బాధ్యత తీసుకుంటారో వారు సక్రమంగా వారు ఉండాలి. కొన్ని పద్ధతులు పాటించాలి. కొన్ని పద్ధతులు పాటించడమే కాకుండా ముఖ్యంగా సాధారణ భక్తులను టార్గెట్గా పెట్టుకొని నిబంధనలు రూపొందించి వారికి ఇబ్బందులు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అంతకంటే మించిన ప్రక్షాళన మరొకటి అవసరం లేదు. భక్తులకు తిరుపతిలోనే వసతి కల్పించి బ్యాచ్ల వారీగా కొండపైకి పంపించే విధానం ఎలా ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది. శ్రీవారి సర్వదర్శనం స్లాట్లు ఆన్లైన్లో బుక్ చేసుకునే విధానం బాగుంటుందనేది కొందరి అభిప్రాయం. దశాబ్దాలుగా పాతుకుపోయిన సిబ్బందికి స్థానచలనం కల్పించాలనే సూచనలు కూడా వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రద్దీని అంచనా వేసే విధానాల్ని వీలైనంత వేగంగా టీటీడీలో ప్రవేశపెట్టాలంటున్నారు కొందరు. తిరుమల అధికారులకో పాలక మండలికో సంబంధించిన అంశం కాదు, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న పుణ్యక్షేత్రం. సమస్యలు తలెత్తినప్పుడు, అనుకోని దుర్ఘటనలు జరిగినప్పుడు పశ్చాత్తాపాలు, ప్రాయశ్చిత్తాలతో దీనికో ముగింపు దొరకదు. ఎవరి ప్రభావానికి లోను కాకుండా స్వతంత్రంగా వ్యవహరించేలా, అందరినీ సమభావంతో చూసేలా వ్యవస్థీకృతం చేయగలిగితేనే కలియుగ వైకుంఠం ప్రపంచపటంలో మరింత దేదీప్యమానంగా వెలుగుతుంది.